నమస్కారం. ఘంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలలు. మొదటి రోజే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు. లోక్సభ సీట్లు 824కి పెంచాలని ప్రధాని ఆర్థిక మండలి సిఫారసు. 373 స్థానాలు యథాతథం. 170 సీట్లలో మార్పులకు సూచన. ఏపీని పారిశ్రామికవేత్తలకు స్వర్గధామం చేశామన్న సీఎం. 2 ఏళ్లలోనే భారీ పెట్టుబడులు సాధించినట్లు నీతి ఆయోగ్ భేటీలో వెల్లడి. తిరుపతిలో నేడు కూటమి బహిరంగ సభ. 2 ఏళ్ల పాలనా విజయాలను వివరించనున్న నేతలు. ఇరాన్పై భీకర దాడుల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్. శాంతి ఒప్పందం కుదిరిందని, సంతకమే మిగిలిందని ప్రకటన. దేశంలో లోక్సభ స్థానాలను 824కి పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. 170 స్థానాలను విభజించి మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచాలని సూచించింది. రాష్ట్రంలోని విశాఖ, రాజంపేట, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలును 3గా, మచిలీపట్నంను 2గా విభజించాలని సిఫారసు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3గా, చేవెళ్లను 2 నియోజకవర్గాలుగా విభజించాలని పేర్కొంది. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పెంపుపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పలు సిఫార్సులు చేసింది. డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా నియోజకవర్గాల్ని 815గా విభజించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించగా, ఇప్పుడు ఆర్థిక సలహా మండలి మరిన్ని పెంచాలని సూచించింది. మొత్తం స్థానాన్ని 824కు పెంచాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న 543లో 373 నియోజకవర్గాల్ని యథాతథంగా ఉంచాలని, 59 స్థానాల్ని 2గా, 111 స్థానాల్ని 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 స్థానాల్ని విభజిస్తే చాలని సూచించింది. ఇందుకోసం పట్టణ ఎస్సీ, ఎస్టీ మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2 నియోజకవర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఏపీలోని రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చెయ్యాలని సూచించింది. 2024 సాధారణ ఎన్నికల నాటికి దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. ఎన్నికల సమయంలో పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని పేర్కొంది. 2009, 2014, 2019, 2024 ఎన్నికల్ని విశ్లేషిస్తే చిన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటింగ్ జరుగుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పుడున్న 543 స్థానాన్ని 824కు పెంచాలని సూచించినట్లు పేర్కొంది. నియోజకవర్గాల్ని విభజించడం వల్ల ఓటింగ్ 2.32% పెరుగుతుందని వెల్లడించింది. ఈ సిఫార్సుల ప్రకారం నియోజకవర్గాల్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో 3.52%, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షల మంది ఉన్నారని ఆర్థిక సలహా మండలి నివేదిక పేర్కొంది. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 64%గా ఉందని తెలిపింది. తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల హైదరాబాద్ నియోజకవర్గాన్ని 3గా విభజించాలని సిఫార్సు చేసినట్టు పేర్కొంది. సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందు చూపుతో కూడిన ఆర్థిక అజెండా ఇవన్నీ పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే గత 2 ఏళ్లలో తమ రాష్ట్రం 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని స్పష్టం చేశారు. ఇవి ఏపీలో భారీ మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర దీర్ఘకాల ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ప్రసంగించిన సీఎం వివిధ అంశాలను ప్రస్తావించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో భారతదేశం విధానపరమైన పక్షవాతం నుంచి బయటపడి అభివృద్ధి దిశలో పరుగులు తీస్తోందని అన్నారు. సరళీకృత విధానాలు, పాలనా సంస్కరణలు, సులభతర వాణిజ్య విధానాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని చెప్పారు. ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన ద్వారా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాల్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తామని సీఎం
చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం ప్రస్తావించారు. మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉన్నత శ్రేణి ఉద్యోగాల కల్పన, సామాజిక మౌలిక వసతుల బలోపేతం, నీరు, ఇంధన భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీదనంతో కూడిన పరిపాలనా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ద్వారా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాలు వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైంలో సేకరించి ఏఐ సహకారంతో విశ్లేషించి మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. రాష్ట్రాలు మౌలిక వసతులపై దృష్టి సారించాలన్న ఆయన రెగ్యులేటరీ వ్యవస్థలో స్థిరంగా ఉండాలన్నారు. లాజిస్టిక్స్ మెరుగుపర్చుకోవాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కేవలం ప్రోత్సాహకాల ఆధారిత పోటీపై ఆధారపడకుండా అనుమతుల్ని వేగంగా ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, సురక్షిత కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లాంటి 7 సౌకర్యాల్ని ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపరిచి సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి ఈ 7 సేవలు అత్యంత ముఖ్యంగా పేర్కొన్నారు. సమాజంలో 10% మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% కుటుంబాల్ని దత్తత తీసుకుని వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే P4 విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంజీవని ప్రాజెక్టు ప్రారంభించిందన్నారు. వ్యాధుల్ని ముందుగానే పసిగట్టి నివారణకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందించేందుకు వీలుగా డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. యోగా, ధ్యానం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం నాణ్యమైన మానవ వనరుల్ని సిద్ధం చేయడానికి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత అభ్యసన విధానాలు ప్రారంభించామన్నారు. ఉన్నత విద్యతో పారిశ్రామిక రంగాన్ని అనుసంధానం చేసి ఉద్యోగాలకు అనువైన కోర్సులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అధునాతన రంగాల్లో నైపుణ్య శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంతాన సాఫల్య నిష్పత్తి 1.5 లోపునకు పడిపోయిందన్న సీఎం భవిష్యత్తులో ఏర్పడే మానవ వనరుల కొరత, వయోభారం ద్వారా తలెత్తే ప్రమాదాన్ని పసిగట్టి దీర్ఘకాల ఆర్థిక సుస్థిరత కోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. అన్ని రాష్ట్రాలు జనాభా సమతౌల్యానికి ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ తిరుపతి సమీపంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో జరగనున్న సభకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించేందుకు ఎన్డీఏ పక్షాలు సిద్ధమయ్యాయి. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో చంద్రగిరి నియోజకవర్గం దామినేడు సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు, యువతకు ఉద్యోగావకాశాలు, మహిళా సాధికారతకు చేపడుతున్న చర్యల్ని తెలియజేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ సభ కోసం భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రముఖులు, అత్యంత ప్రముఖులు, సాధారణ ప్రజల కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ సౌకర్యాలతో పాటు భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దాదాపు 800 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతిలో విజయోత్సవ సభను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందన్న ఆయన ఏపీని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విషయాలు, అలాగే ఏదైతే ప్రామిసెస్ చేశామో అన్ని కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరిగినటువంటి తీరు కూడా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటాం. తిరుపతిలో 19 తర్వాత ఈ రాష్ట్రం తిరోగమనం పడింది. 30 సంవత్సరాలు వెనకెళ్లిపోయిన పరిస్థితి. దాన్ని మళ్ళా 2024లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా విఘ్నతతో, ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయం ఇచ్చారు. వారి నమ్మకం వమ్ము కాకుండా ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అన్నామో, అలాగే అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పెట్టిన 5 సంతకాలు కూడా అద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేశాం.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన దాదాపు 30,000 మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలిరానున్న వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూటమి నాయకులు, జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభ నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారి సమీపంలో జరగనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తిరుపతి భారీ బహిరంగ సభకు కూటమి నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? అక్కడి తాజా సమాచారం ఏంటి? షాహిన్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై దామినీడు ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపుగా 50,000 మంది వరకు గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి తదితర అంశాల ద్వారా లబ్ధి పొందిన వారందరూ సభకు తరలి వస్తారని చెప్పి అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వీరితో పాటు మంత్రి లోకేష్, అదేవిధంగా పలువురు మంత్రులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నెల 9వ తారీఖున ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ప్రమాదంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ సభను రద్దు చేసి తిరిగి ఇవాళ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా విజయవాడ నుంచి వెలుగుట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సమావేశానికి రానున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు కూడా మరికొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవకాశం ఉంది. ఈ కార్యక్రమం తొలుత తిరుపతి అంటే 3 ప్రాంతాలలో 3 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంతో వైజాగ్ లో సభ నిర్వహించడం మంచిది కాదన్న ఉద్దేశంతో వైజాగ్ లో నిర్వహించాల్సిన సభ కావచ్చు, అదేవిధంగా నమ్మకం పేరుతో, అభివృద్ధి పేరుతో అమరావతి నిర్వహించిన సభ కావచ్చు, సంక్షేమం పేరుతో తిరుపతి నిర్వహించాలని సభలు కొంత నిర్ణయం తీసుకున్నారు. కానీ రెండింటిని అమరావతిలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు 2 సభలు రద్దు చేసి ఒకే సభను సంక్షేమం పేరుతో తిరుపతిలో నిర్వహిస్తున్నారు. దీంతో 3 సభల నేపథ్యంలో ఒకే సభ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో లబ్ధిదారులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో సభా ప్రాంగణం అంతా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న లబ్ధిదారులు కావచ్చు, ప్రముఖ నాయకులు కావచ్చు, అందరితో సభా ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. ధన్యవాదాలు నారాయణప్ప. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల తర్వాత ఇప్పుడు బడిగంట మోగింది. పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 98% పైగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఇప్పటికే బడులకు చేరాయి. ఇక పాఠశాలల ప్రారంభంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు షాహిన్. ఇవాళ రాష్ట్రంలో ఈ రోజు నుంచి దాదాపు 50 రోజుల విరామం తర్వాత అంటే వేసవి సెలవుల అనంతరం ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి.
విద్యా సంవత్సరం 26-27 విద్యా సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన లక్ష్యాలతో, అంటే గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో సాధించిన ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలని వాటన్నిటినీ కూడాను అద్భుతంగా ప్రజలందరికీ పరిచయం చేసే విధంగా, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారన్నది మొత్తం ప్రసార మాధ్యమాల ద్వారా మొత్తం తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకి గౌరవం తెచ్చే విధంగానేమో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఈ విద్యా సంవత్సరంలోనూ కూడాను అటువంటి ఫలితాలనే సాధించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మనం చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో 44,285 ప్రభుత్వ పాఠశాలలు, అందులో దాదాపు 1,84,000కు పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 16,000 మంది డిఎస్సి ఉపాధ్యాయులతో కలిపితే, అలాగే పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులతో కలిపితే ఈ సంఖ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య 1,90,000 వరకు ఉంటుంది. అలాగే ప్రైవేటు పాఠశాలలు 13,461 ప్రైవేటు పాఠశాలలు, ఇందులో 33,37,000 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే మనకి రాష్ట్రంలోని ఈ మనబడి మన భవిష్యత్తు దీని కింద అతిపెద్ద బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దాదాపు 8,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించారు. ఇందులో తాజాగా గత వారంలోనే 926 కోట్లని విడుదల చేశారు. ఇందులో 5 ప్రధాన అంశాలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా మరుగుదొడ్లు, అలాగే మంచినీరు, అలాగే భవనాలకి లీకేజీలు ఎక్కడ లేకుండా చూడడం, డబుల్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేయడం, మరియు పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విషయము. వాటికి ఈ 926 కోట్లు మొదటి దశలో దీన్ని ఖర్చు పెట్టాలనేసాము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 2019-24 మధ్య జీవో 117 అమలు వల్ల అభ్యసన ఫలితాలు క్షీణించిన తరుణంలోని వాటిని మళ్ళీ మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోని గణనీయంగానేమో మార్పులు చేసి వాటిని అమలు చేయాలనేసేమో, వాటిని అమలు తీరు మంచి ఫలితాలను ఇస్తోందనేసేమో అంచనా వేస్తున్నారు. దేశంలో మనం మేఘాలయ, చండీగఢ్ రాష్ట్రాల్లో పాఠశాలకు సంబంధించిన విద్య, ఆ పాఠశాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా అవి ఎక్కువ రేటింగ్ తోటి ఉంటాయి. ఆ స్థాయిలో, అంతకంటే ఎక్కువ స్థాయిలోనే పాఠశాల విద్యని అందించాలన్నదేమో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ విద్యా సంవత్సరానికి ముందే మొత్తం అధికారుల యంత్రాంగాన్ని అంతటినీ సమాయత్తపరిచి నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు, అలాగే అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలనేసేమో చాలా స్పష్టంగా ఆదేశించారు. దానికి సంబంధించి బడి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే యూనిఫామ్స్ కానీ, అలాగే స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, ఇవన్నీ కూడాను విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి వారంలోనే అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే చాలా పాఠశాలలకి ఇవి చేరుకున్నాయి. వాటి పంపిణీ ఈ వారంలో పూర్తి చేస్తామనేసేమో అధికార యంత్రాంగం చెప్తోంది. ఇంకా రావాల్సి ఉంటే వాటిని వీలు వెంబడి వాటిని వెంటనే అందజేస్తామని కూడానేమో క్షేత్రస్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ కోటేశ్వర్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుని 1.5 ఏళ్లున్నర అవుతున్నా ఇప్పటికీ అమలు కాలేదు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఇలాగే ఏళ్ల తరబడి కార్డుల జారీ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వంలోనూ అదే తంతు నడుస్తోంది. సరఫరాలో తీవ్ర జాప్యంతో దాదాపు 37 లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నాయి. కార్డులు ఎప్పుడు జారీ చేస్తారని వాహనదారులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు 9 నుంచి 10,000 చొప్పున నెలకు సగటున 2.8 లక్షల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కార్డులు జారీ చేయాలి. వైసీపీ హయాంలో 2023 ఆగస్టు నుంచి వీటి జారీ ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 ఆగస్టులో డిఎల్, ఆర్సీల స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి కార్డు ఎంపిక చేయాలనే అంశంపై దస్త్రం రవాణా శాఖ కమిషనరేట్ కు ఆర్థిక శాఖల మధ్య అనేకసార్లు అటు ఇటు తిరిగింది. చివరకు చిప్ లేకుండా రేషన్ కార్డుల మాదిరిగా క్యూఆర్ కోడ్ తో ఉన్న కార్డులు ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎలాంటి కార్డు ఇవ్వాలో తేల్చడానికి 15 నెలలు పట్టింది. ఈలోగా జారీ చేయాల్సిన కార్డుల సంఖ్య దాదాపు 37 లక్షలకు చేరిపోయింది.
అన్ని అడ్డంకులు దాటుకుని ఏడాదికి 33,66,000 కార్డుల సరఫరాకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ద్వారా కొంతకాలం కిందట టెండర్లు పిలిచారు. 5 ఏళ్ల పాటు కార్డులు సరఫరా చేయాలని, గుత్తేదారే వాటిపై వివరాలు ముద్రించి వాహనదారులకు పోస్టులో పంపాలని నిబంధన పెట్టారు. ఏడాదిలోపు కార్డుపై వివరాలు చెరిగిపోయినా, కార్డు దెబ్బతిన్నా ఎలాంటి రుసుము తీసుకోకుండా గుత్తేదారే కొత్త కార్డు ఇవ్వాలనే నిబంధన కూడా పెట్టారు. టెండర్లకు తొలుత గత నెల 22 వరకు గడువిచ్చారు. తర్వాత దఫాలుగా ఈ నెల 15 వరకు గడువు పెంచారు. ఇలా పెంచుతూ పోతుంటే గుత్తేదారును ఎంపిక చేసి కార్డులు జారీకి ఇంకెంతకాలం పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ కార్డుల సరఫరా గుత్తేదారు సంస్థకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో అది తరచూ కార్డుల సరఫరా నిలిపేసేది. ఇలా ఏడాది 2 ఏళ్ల పాటు స్మార్ట్ కార్డుల జారీ లేకుండా పోయింది. తర్వాత కొంత బిల్లు ఇచ్చాక కొన్ని కార్డులు సరఫరా చేసేవారు. 4 ఏళ్ల పాటు అదే తంతు నడిచింది. చివరకు అసలు స్మార్ట్ కార్డుల జారీ విధానమే వద్దని 2023 ఆగస్టు నుంచి నిలిపేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కార్డుల జారీకి అనుకూలంగా ఆదేశాలిచ్చారు. దీంతో 2024 అక్టోబర్ నుంచి వాహనదారుల నుంచి ఆర్సీ, డిఎల్ కార్డుల కోసం ₹235 ఫీజు వసూలు చేస్తున్నారు. ఈగల్ బృందానికి చిక్కిన మహమ్మద్ సోహెల్, అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్లను అధికారులు లోతుగా ప్రశ్నించారు. అనంతరం వీరిని పటమట పోలీసులకు అప్పగించారు. వీరి ఇంట్రాగేషన్ ముగిసిన తర్వాత అరెస్టు చూపించే అవకాశం ఉంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వీరితో పాటు గంజాయి స్మగ్లింగ్లో కీలకంగా వ్యవహరించిన ఒడిశాకు చెందిన యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోహెల్ ఢిల్లీ వెళ్లి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తాడు. తిరుగు ప్రయాణంలో ఒడిశాలో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో సరకు కొనుగోలు చేసి కార్లలోకి ఎక్కిస్తారు. ఆంధ్ర సరిహద్దు వరకు తెచ్చిన తర్వాత అక్కడ తమిళనాడు, కేరళ వెళ్లే లారీలను ఆపుతారు. డ్రైవర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఎరవేసి వారిని ఒప్పిస్తారు. అక్కడ కార్లలోని సరకు లారీలోకి మార్చుతారు. అనంతరం నిర్దేశిత ప్రాంతానికి పంపిస్తారు. కేసులో తాజాగా దొరికిన 3 నిందితుల్లో మహమ్మద్ సోహెల్పై ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటి వరకు 2 కేసుల వరకు ఉన్నట్లు తెలిసింది. లారీల డ్రైవర్లతో మాట్లాడుకున్న తర్వాత వారి మొబైల్ లైవ్ లొకేషన్ను తీసుకుంటారు. దీని ద్వారా ఆ వాహనాలపై నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తుంటారు. గంజాయి లోడు ఉన్న వాహనాలు ఏ మార్గంలో వెళ్తున్నాయి, ఎక్కడైనా ఆపద ఎదురైందా అన్నది తెలుసుకుంటారు. ఏదైనా తేడా వస్తే డ్రైవర్లతో వీరు తమ సంబంధాలను తెంచుకుంటారు. కేసులో తొలుత అరెస్టైన లారీ డ్రైవర్లు సెల్వం, ప్రదీప్లు డబ్బుకు ఆశపడి గంజాయి లోడ్ వేసుకుని తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు అదనపు ఆదాయం కోసం గంజాయి రవాణాను మార్గంగా ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇరాన్పై రాత్రివేళ భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే మాట మార్చారు. ఇరాన్పై బాంబు దాడులను రద్దు చేసినట్లు తెలిపారు. ఇరాన్తో చర్చల అనంతరం శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, రాబోయే కొన్ని రోజుల్లోనే సంతకం జరగనుందని వెల్లడించారు. ఇరాన్ చమురు పరిశ్రమ మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుని దాడుల్ని ముమ్మరం చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ స్వరం మార్చారు. ఇరాన్తో చర్చలు కొలిక్కొచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. ఒప్పంద అంశాలకు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, ఈజిప్ట్ కూడా సమ్మతి తెలిపాయని వెల్లడించారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ఒక గొప్ప శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, రాబోయే కొన్ని రోజుల్లోనే ఇది ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమం బహుశా ఐరోపాలో జరగొచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ ఒప్పందానికి తాను హాజరు కానని, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళతారని చెప్పారు. ఈ డీల్ ద్వారా ఇరాన్ ఇకపై ఎన్నటికీ అణ్వాయుధాన్ని తయారు చేయలేదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్తో కుదిరిన ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గితే వాటితో పాటు మిగిలిన అన్ని వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. We just made a great settlement of the war with Iran, and we're going to be subject to finalization of documents, which should get done over the next few days. Probably have a signing maybe in Europe. And when oil comes down, everything else comes down. And most importantly, we have a deal that Iran will never have a nuclear weapon, which was the whole purpose of what we had to go through to get this. So it was a big, very big thing. But we have a signing soon, and the documents are in pretty final shape. So we'll see. We'll see. Very good. Should be done, and should be done pretty quickly.
గత నెల రోజులుగా ఇరాన్పై అమెరికా సైన్యం అత్యంత రహస్యంగా సైనిక చర్యలు చేపట్టిందని ట్రంప్ చెప్పారు. ఎవరికీ తెలియకుండా రాత్రి వేళల్లో ఇరాన్కు చెందిన అనేక పెద్ద ఓడల్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యల్ని ఇరాన్ గుర్తించకుండా ఉండేందుకు ఆ దేశానికి చెందిన రాడార్ వ్యవస్థల్ని, ఇతర నిఘా పరికరాల్ని పూర్తిగా బాంబులతో ధ్వంసం చేశామని ట్రంప్ చెప్పారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ఇరాన్ కనుగొనలేకపోయిందని వివరించారు. ఇదే క్రమంలో ఇరాన్ మూసివేసిన అంతర్జాతీయ చమురు రవాణా మార్గం హర్ముజ్ త్వరలోనే అధికారికంగా తెరుచుకోనుందని ట్రంప్ ప్రకటించారు. తాము ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే ఈ మార్గం పునరుద్ధరణ జరుగుతుందని ప్రకటించారు. గత 3 నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్లో రాకపోకలు నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్తో డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ ఇంధన ధరలు దిగొస్తాయని నిపుణులు భావిస్తున్నారు.